ఎట్లనే తీస్తాడు అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన ఆ బీట్స్ ఎలా రాశాడో, ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంట్ ఇట్ దిస్ వే, ఈ సీన్ ఐ వాంట్ యూ టు పర్ఫామ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈరోజు మీ అందరికి ఇంత నచ్చింది. సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్. విజయ్, I mean, do you ever imagine like అంటే ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డైలాగ్ క్లైమాక్స్ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మీదే ఇలా రావాల్సిందని ఎప్పుడైనా? అండ్ వెన్ గౌతమ్ నరేటెడ్ యూ ద హోల్ థింగ్, యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్? మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు, వీడికి ఏం చెప్పాలని లేదు, ఇంకా యాక్షనే. సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వెళ్ళి ఫినిష్ చేసేయాలి అంతే. So there was no need for him to say anything. It had to be that. So we knew from starting that this is ee energy lo elthunnamu. So everything needs to be designed that way. Performance needs to be designed that way. Action needs to be designed that way. Ani ragile toni inga pranam betti posesindu. So it was written that way and performed that way. I am very happy to do that. మీరు చేశారు, రష్మిక గారు కూడా 100% ఈరోజు మాకు డే 1 వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు. అది గౌతమ్, అనిరుద్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి? మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినామా అదర్ దెన్ ఈ ట్రైలరు, ఈ మ్యూజిక్, ఈ కంటెంట్ తప్పితే? ఇట్లా రావడానికి ప్రేమ, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కాదు, 100% మన బ్లాక్ బస్టరు, మనం కొట్టినాం, మీరందరూ నాతో పాటు కొట్టినాం. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు, ఇప్పుడు లాస్ట్లో కాళ్ళు చూపించాము కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాళ్ళు చూపించాము కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. కరెక్ట్, అదే ఆ కాళ్ళు చూపించాము కదా, అది పెద్ద హీరో వస్తాడు. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వార్తాడు హీరోయిన్కి. సో అక్కడి నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఈ అమ్మాయిని జస్ట్ ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది. సత్యదేవ్ నాకైతే ఒక సీన్ చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి మొదలు చూపించే ఎమోషన్ మామూలు. పాప, వైఫ్, గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్లీ వి ఫెల్ట్ ద సేమ్ వే. అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగాను. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్య, బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి
రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత? మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను. అంటే వీఆర్ ప్రొఫెషనల్స్ ఒకటి, నెంబర్ 1. ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ, ఆ బాండ్ ఉన్నట్టే. బట్ మాకు అది న్యాచురల్గానే ఫామ్ అయింది అనేది నా ఫీలింగ్. అంటే విజయ్ గారు అంటే at the end of the- మీరు ఏదో అడుగుతున్నారు, 1 సెకండ్. బ్రదర్స్ బాండ్ అనేది ఎలా అనిపించింది వంశీ గారితో మీకున్న బాండింగ్? ప్రొడ్యూసర్ మొత్తం ఐ రియలీ ఎంజాయ్డ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్. ఇట్ టుక్ అ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్. అమేజింగ్ టీమ్, అమేజింగ్ కాస్ట్. సో ఇట్ వాజ్ అదొక సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన 1.5 year ఆఫ్ షూట్ వి ఎంజాయ్డ్ అండ్ డిడ్ ఇట్. వంశీ గారు లేకపోతే ఇంత గ్రాండియర్గా ఉండేది కాదు కూడా వంశీ గారు కాబట్టి ఇంత గ్రాండియర్ వచ్చింది కూడా. అది ఇంకా మీకే తెలియాలి. అది ఏ ప్రొడ్యూసర్ అన్నా అది ఎన్ని మన ఊరి నుంచి ప్రమాణాలు తప్పితే ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత డైరెక్టర్ అలా తీస్తానంటే ఏ ప్రొడ్యూసర్ కాదంట కదా. సార్ వంశీ గారు నిన్నటి దాకంటే ఇది వర్కింగ్ నుంచి డైరెక్టర్ రాలేదంటారు, ఇవాళ కూడా రాలేదు. తిరుపతి వెళ్ళాడు. ఆయన మొక్కు ఉంది. మొక్కు ఉంది యాక్చువల్లీ. మొన్న నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. వాళ్ళు చెప్పాను కదా, మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు. అక్కడే ఉన్నాడు చెన్నైలో, హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ. నెక్స్ట్ దాని నుంచి మిగతా లాంగ్వేజ్ ఎలా పట్టుకొస్తాను. ఉంది సార్? తమిళ్ చాలా బాగుంది. తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది. హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి. విజయ్ గారు మీ ఒక్క నిమిషం, మ్యామ్ ఏమో అడుగుతుంది. మీరు వెంకన్న బాబుకి మొక్కు తీర్చుకునేది ఉందేమో కదా, ఏం మొక్కుకున్నారు? నేనా? తీరింది కదా సినిమా హిట్ అయింది. అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. విజయ్ గారు స్టోరీ క్యారెక్టర్లో మీరు మాన్స్టర్ యాక్టింగ్లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ చేశారు. 1.5 year కంటిన్యూ ఒకే క్యారెక్టర్లో